మీడియా ఎస్ఆర్టీవీ వార్తలకు స్వాగతం. ఈనాటి ముఖ్య అంశాలు. పొంగనూరు నియోజకవర్గంలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు 15వ తేదీ వరకు పార్టీ అధిష్టానం పొడిగించినట్లు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెంకటరమణరాజు వెల్లడి. పొంగనూరు మండలాలలోని చౌక దుకాణాలలో ఈ నెల నిత్యావసర సరుకుల్ని అప్పుగా పొందే వీలుందని తహసీల్దార్ మునిరాజు వెల్లడి. శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో మాలధారణ చేసిన అయ్యప్ప స్వాములకు 40 రోజుల పాటు అన్నదాన కార్యక్రమం. పొంగనూరు పురపాలక సంఘం పరిధిలో ఈ నెల 3వ తేదీన అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు మున్సిపల్ చైర్పర్సన్ షమీం షరీఫ్ ఒక ప్రకటన ద్వారా ఎస్ఆర్టీవీకి తెలియజేశారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కార్యక్రమానికి హాజరవుతారని, కనుక అధికారులు, కోఆప్షన్ సభ్యులు, కౌన్సిలర్లు ఈ కార్యక్రమానికి హాజరు కావాలని ఎస్ఆర్టీవీ ద్వారా తెలియజేశారు. పొంగనూరు పట్టణంలోని స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం టీడీపీ పొంగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెంకటరమణరాజు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ జనచైతన్య యాత్రలు, పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు ఈ నెల 15వ తేదీకి పొడిగించినట్లు పార్టీ అధిష్టానం ఆదేశించిందని తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వం పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించడం జరుగుతుందన్నారు. నష్టపరిహారం మొత్తాన్ని రైతుల బ్యాంకుల ఖాతాలలోకి జమ చేయడం జరుగుతుందని, మండల వ్యవసాయ విస్తరణ అధికారుల సిఫార్సుల మేరకు రైతులకు పంట నష్టపరిహారం ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు. ఎంతో కాలంగా రాయలసీమ రైతులు ఎదురు చూస్తున్న హంద్రి నీవా జలాలను నేడు అనంతపురం జిల్లా వాసులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జాతికి అంకితం ఇవ్వడం జరిగిందన్నారు. పెద్ద నోట్ల రద్దు దృష్ట్యా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సీఎం ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుతూ ఆంధ్రప్రదేశ్ కు రిజర్వ్ బ్యాంకు వారు ఎక్కువ నిధులు పంపడానికి అహర్నిశలు కృషి చేస్తున్నారని, నగదు రహిత సమాజంగా మార్చడానికి రూపే కార్డులు, ఏటీఎం కార్డులు, పీవైఎస్ మిషన్లు ప్రవేశపెట్టిన ఘనత కూడా ఒక తెలుగుదేశం ప్రభుత్వానిదేనని ఆయన కొనియాడారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రధానమంత్రి గారు ఈ యొక్క అవినీతి పట్ల కానీ, మరి దేశ ఆర్థిక పరిస్థితిని పెంపొందించి మరి స్థూల ఆదాయాన్ని అందరినీ కూడా పెంపొందించే విధంగా కూడా సామాన్యమైనటువంటి ప్రజానికానికి అందరికీ కూడా మరి జీవనోపాధిలో భాగంగా కూడా కొనుగోలు శక్తి కూడా కల్పించాలని చెప్పిన భాగంగా కూడా ఈరోజు నగదు రహిత బదిలీ పథకాలన్నీ కూడా ఈరోజు గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ప్రతి కుటుంబ స్థాయి కూడా తీసుకెళ్లడం జరుగుతుంది. అందులో భాగంగానే గౌరవనీయులైనటువంటి మన ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు దేశ స్థాయిలో మిగతా ఇతర రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులతో పాటుగా కూడా ఈ యొక్క ఆర్థిక సంక్షోభాన్ని, మరి ఈ యొక్క నగదు రహిత బదిలీ పథకంలో భాగంగా కూడా ఈ కార్యక్రమాన్ని దేశ స్థాయిలో సజావుగా జరగాల అని చెప్పిన దృక్పథంతో మరి ప్రధానమంత్రి గారు మన ముఖ్యమంత్రి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారిని కన్వీనర్గా ఏర్పాటు చేయడము ఈరోజు మనకెంతో గర్వకారణమని చెప్పిన దేశ స్థాయిలో కూడా చెప్పుకుంటూ, మరి అన్ని కార్యక్రమాల్లో రోజులుగా ఇబ్బందుల్లో ఉన్నటువంటి ప్రజానీకాన్ని అందరూ కూడా ఆదుకోవాలా. ఎందుకంటే ప్రధానమంత్రి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఈ నోట్ల రద్దు కార్యక్రమంలో భాగంగా కూడా ఎప్పటికప్పుడు కార్యక్రమంలో భాగంగా కూడా కొత్త నోట్లు అందుబాటులోకి తేవడము, చిల్లర నోట్లన్నీ కూడా అందుబాటులోకి తీసుకోవడము భాగంగా కూడా కొంత ఇబ్బందులు కూడా ఉండొచ్చు ప్రజానీకానికి. అయినప్పటికీ కూడా ఇది తొందరగా కూడా ఈ నగదు రహిత మరి బదిలీ పథకాన్ని కూడా తీసుకొస్తే బాగుంటుందని చెప్పిన ఉద్దేశపూర్వకంగా కూడా ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రము మొదటి స్థాయిలో నగదు రహిత బదిలీ పథకాన్ని అలవాటు పడాలా, మనమే మొదటి స్థాయిలో ఉండాలని చెప్పిన దృక్పథంతో మన ముఖ్యమంత్రి గారు ఈ యొక్క రాష్ట్రంలో మనకందరికీ కూడా ప్రజానికానికి అందరికీ కూడా పిలుపుని ఇవ్వడం కూడా జరిగింది. పొంగనూరు పట్టణంలో వెలసి ఉంటూ విరూపాక్ష తల్లి ఆలయంలో శుక్రవారం సందర్భంగా అమ్మవారికి అభిషేకం నిర్వహించి శోభాయమానంగా అలంకరించి విశేష పూజల్ని ఘనంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారిని దర్శించి కుంకుమార్చనలు, విశేష పూజల్ని భక్తి శ్రద్ధలతో చేయించారు. భక్తులకు ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలను అందజేయగా అత్యంత భక్తితో అమ్మవారి తీర్థ ప్రసాదాలను సేవించి అమ్మవారి కృపకు పాత్రులయ్యారు.
మండలం స్థానిక శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయ ఆవరణంలో వెలిసి ఉండే అయ్యప్ప స్వామి ఆలయంలో అయ్యప్ప భక్తులకు 45 రోజుల పాటు అన్నదాన కార్యక్రమాన్ని ఆలయ ధర్మకర్త అయిన మేడపట్ల కృష్ణారెడ్డి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిసెంబర్ 1వ తేదీ నుండి జనవరి 15వ తేదీ వరకు మాలధారణ గావించిన భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శ్రీ అయ్యప్ప స్వామి భక్తులకు ప్రతి ఏటా 40 రోజుల పాటు ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీ అని తెలియజేశారు. కార్యక్రమంలో పాల్గొన్న అయ్యప్ప భక్తులకు గోవింద స్వామి భక్తులకు ఆయన భోజనాలను వడ్డించారు. స్వామి శరణమయ్యప్ప. ప్రతి సంవత్సరము కొన్నేళ్ళ నుండి ఈ అన్నదాన కార్యక్రమం చేపట్టాము. ప్రతి సంవత్సరము డిసెంబర్ 1వ తేదీ నుండి జనవరి 15వ తేదీ వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తాము. ఈ అన్నదాన కార్యక్రమం ఎందుకంటే కొంతమంది గోవింద స్వాములు, అయ్యప్ప స్వాములు, ఇంకా బీదవాళ్ళు చాలామంది అన్నకు ఇచ్చి పెడితే బాగుంటుంది గుడికి చెప్పేసింది. వాటిలో కొన్ని ఏళ్ళు పెట్టాలి ఉన్నాము. ఈసారి కూడా అన్నదానం సక్రమంగా పెట్టి నిర్వర్తించాలని చూస్తాము. అన్నదానం చేసిందే ప్రతి ఒక్కరికి వాళ్ళ స్వాముల గోవింద స్వాములు, అయ్యప్ప స్వాములు అనేది లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ప్రతి సంవత్సరము డిసెంబర్ నుండి జనవరి 15 వరకు ఈ కార్యక్రమం నిర్వర్తిస్తాం. ఈ అన్నదానం వచ్చి మేమే సొంతంగా ఈ కార్యక్రమాన్ని ప్రజలకంతా కోరుకునేది ఏమంటే వాళ్ళు డొనేషన్ ఇవ్వలేదు కానీ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని మనకు సహాయక సహకారాలు అందించాలని కోరుతున్నాం. పూనూరు పట్టణంలో వెలిసి ఉన్న శ్రీ కాశీ విశ్వేశ్వర ఆలయం నందు శ్రీ అయ్యప్ప దేవాలయం నందు ప్రతి సంవత్సరం భక్తులకు స్వాములకు అన్నదాన కార్యక్రమం జరపబడును. కావున ప్రతి ఒక్కరూ ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందని కోరుతున్నాము. ఇట్లు శ్రీధర్మశాస్త్ర సేవా సంఘం. మండలంలోని ప్రభుత్వ చౌక దుకాణాలలో నిత్యావసర సరుకుల్ని లబ్ధిదారులకు ఈ నెల అప్పివ్వడం జరుగుతుందని తహసీల్దార్ మునిరాజు ఎస్ఆర్టీవీకి తెలియజేశారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ 1,500 రూపాయల నోట్లు రద్దు కారణంగా స్థానిక బ్యాంకులలోనూ ఏటీఎంలలోనూ తగినంత చిల్లర ప్రజలకు లభించకపోవడం వల్ల జిల్లా పౌర సరఫరాల అధికారులు ఆదేశం మేరకు రేషన్ షాపులలో అప్పుగా సరుకులు అందజేయడం జరుగుతుందని తెలిపారు. అప్పుతో సరుకులు పొందిన లబ్ధిదారుల నుండి వచ్చే నెలలో జమ చేసుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు. దుకాణాలలో POS మిషన్లను పెట్టుకుని అమ్మకాలు చేయాలని ఆయన సూచించడం జరిగింది. నోట్లు 500, 1000 రూపాయల నోట్లు రద్దు చేసిన సందర్భంగా ప్రస్తుతము బ్యాంకుల్లో నగదు తీసుకోవడం కానీ, తర్వాత చిల్లర నోటు విషయం కానీ కార్డుదారులకు ప్రజలకు ఇబ్బందులు కలుగుతాయనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు మన చీఫ్ మినిస్టర్ గారి ఆదేశాల మేరకు ప్రతి కార్డుదారుకు ఈ నెల ఇవ్వాల్సిన బియ్యము, చక్కెర, కిరోసినాయిలు, ఆటా ఇలాంటి సరుకులను నగదు రహితంగా పంపిణీ చేసేదానికన్నా ఆదేశాలు ఇచ్చినారు. ప్రస్తుతం వీరు డబ్బు చెల్లించే పని లేదు, కానీ ఇది అరువు పైన తర్వాత ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. ఆ విధంగా డీలర్లందరికీ ఆదేశాలు ఇచ్చి ఈ నెల ఎవరు కానీ నగదు చెల్లించకుండా
నిత్యావసర సరుకులు తీసుకునే దానిగాను ప్రభుత్వము సూచనలు ఇచ్చింది. అదేవిధంగా మన పుంగనూరు మండలంలో 58 షాపుల్లో కూడా నగదు రహితంగా 60 రూపాయల సరుకులు పంపిణీ చేసడానికి ఏర్పాటు చేయడమైంది. ప్రస్తుతం ఇక్కడ షాప్ నెంబరు 6లో కూడా తనిఖీ చేయడము, కార్డుదారులను విచారించడం జరిగింది. కార్డుదారులు కూడా డబ్బు తీసుకోవడం లేదు, డీలరు మాకు సరుకులు నగదు రహితంగానే పంపిణీ చేస్తున్నారనే విషయం చెప్పినారు. మండలంలోని అందరు ప్రజలు కూడా, అంటే ముఖ్యంగా కార్డుదారులందరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరు కూడా ఏ షాప్లో కూడా నగదు చెల్లించకుండా వాళ్ళకి ఇవ్వాల్సిన, అంటే ఈ డిసెంబర్ మాసంలో వాళ్ళు తీసుకోవాల్సినటువంటి బియ్యము, కిరసనాయిలు, చక్కెర, ఆటా ఈ వస్తువులను నగదు రహితంగానే తీసుకోవాల్సింది. తర్వాత పామాయిలు, ఉప్పు, పప్పు వీటిని మాత్రము నగదు రూపాయన తీసుకోవాల్సి ఉంటుంది. కాకపోతే డీలరు ఈ బాక్స్ పెన్షన్లు ఉన్నట్టయితే కనుక స్క్రాచ్ కార్డుతో పంపిణీ చేయడము, లేదా డీలరు కార్డుదారుల పైన నమ్మకంతో అరువుకి ఇచ్చి కూడా తర్వాత వాళ్ళ దగ్గర వసూలు చేసుకోవచ్చు. కాబట్టి ఈ విషయాన్ని అంతా కూడా ప్రజలు దృష్టిలో పెట్టుకొని ఈ నెల తర్వాత రేపు నెల కూడా మళ్ళీ ప్రభుత్వం నుండి ఆదేశాలు వస్తాయి. ఆ విధంగా పంపిణీ జరగాలని కోరుకుంటాం. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సామాజిక పథకమైన వితంతువులు, వికలాంగులు, వృద్ధులకు తదితర సామాజిక వర్గాలకు ఇచ్చే పింఛన్లు ఖాతాలలో జమ చేయడం వలన తాము చాలా ఇబ్బందులకు గురవుతున్నామని లబ్ధిదారులు తెలిపారు. ఉదాహరణకు స్థానిక చింతల వీధిలో గుడిసెలో నివసించే 80 ఏళ్ల వృద్ధ వితంతువు తాయారమ్మ తన బాధను ఎస్ఆర్టీవీకి తెలిపింది. తనకు చదువు రాదని బ్యాంకుల్లో ఖాతా తెరిచేందుకు తాను బ్యాంకుకు నడిచి వెళ్లలేని పరిస్థితి. అలాంటప్పుడు అకౌంట్ ఎలా ఏర్పాటు చేసుకోవాలో కూడా తనకు తెలియదని వాపోయింది. రూపే కార్డులు, ఏటీఎంలకు తాను వెళ్లలేనని, మునపట్లాగే నేరుగా పింఛను ఇచ్చే పద్ధతిని ప్రభుత్వం అమలు చేసే తనలాంటి వృద్ధులకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని ఆమె తెలియజేయడం జరిగింది. ఏమ్మా పెన్షన్ వస్తా ఉందా? నేను పోతేనే వచ్చేది. ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ ఉందా నీకు? బ్యాంక్ అకౌంట్ ఉందా నీకు? బ్యాంక్ అకౌంట్ ఉందా? లేదు కదా. ఏంది బ్యాంక్ అకౌంట్ లేదు. ఇప్పుడు నీకెవరన్నా బంధువు ఉన్నారా? కొడుకులు, కూతుర్లు ఉన్నారు స్వామి. కొడుకులు, కూతుర్లు ఎవరు ఉన్నారు స్వామి. నాకు ఎవరు దిక్కులేక కొంపలేక వస్తా ఉండా, ఇదంతా పడిపోతా ఉంది. ఎట్లా పనుకు ఎన్నేళ్ళు నీకు? ఎన్ని సంవత్సరాలు? ఎన్నేళ్ళు? వయసు ఎంత అయింది? 80. ఈ కొంపలు ఎట్లా పడుకుంటే 50 మినిట్లు పడిపోతుంది. 1వ తేదీ పెన్షన్ వేయలేదా? ఎవరు లేదు సార్. చింతల వీధిలో తాయారమ్మ అనేసి 100 సంవత్సరాలు దాటేసింది. ఆమెకు నా అనే వాళ్ళు రక్త కొడుకులు కానీ భర్త కానీ ఎవరు రక్త సంబంధం ఎవరు లేరు, అనాథగా ఉంది. ఇన్ని రోజులు 1వ తేదీ పెన్షన్ కరెక్ట్గా వస్తుంది, అదే ఆమెకు జీవనాధారము. ఇప్పుడు కొత్తగా జీవో పెట్టినారు గవర్నమెంట్, బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసి ఏటీఎం ఉంటేనే పెన్షన్ ఇస్తామనేసి. ఆమె నడవలేని పరిస్థితిలో ఉంది, నలుగురు ఎత్తుకొని పోవాలి ఆమెను విజయాలంటే. కాబట్టి ప్రభుత్వ అధికారులు, దీనికి సంబంధించిన అధికారులు మానవతా దృక్పథంతో స్పందించి పుంగనూరు కమిషనర్ గారు ఆమెకు డైరెక్ట్గా అందజేయాలనేసి కోరుతున్నాం. ఈనాటి ముఖ్య అంశాలు. పుంగనూరు నియోజకవర్గంలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు 15వ తేదీ వరకు పార్టీ అధిష్టానం పొడిగించినట్లు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెంకటరమణరాజు వెల్లడి. పుంగనూరు మండలాలలోని చౌక దుకాణాలలో ఈ నెల నిత్యావసర సరుకుల్ని అప్పుగా పొందే వీలుందని తహసీల్దార్ మునిరాజు వెల్లడి. శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో మాలధారణ చేసిన అయ్యప్ప స్వాములకు 40 రోజుల పాటు అన్నదాన కార్యక్రమం. ఇవి ఇప్పటి వరకు ఉన్న ఎస్ఆర్టీవీ వార్తల్లోని ముఖ్యాంశాలు. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు, నమస్కారం.